హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. సో మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే నేను క్యాండిల్ వెలిగిస్తానో అప్పుడు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్స్ చెప్పుకొని మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే చెప్పుకోండి. లేదు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్స్ లేవు అనుకుంటే కూడా నేమ్స్ చెప్పుకుంటే కూడా సరిపోతుంది. ఓకేనా అండి? ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి, లవర్స్కి, ఎవరికైనా కానీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ అనేది ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళ గురించి ఏమున్నాయి అనేదైతే తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ గురించి. ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, ఏమున్నాయి వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఆలోచనలు ఏమున్నాయి? మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే మీరు స్పిరిచువల్గా ఇక్కడ కనెక్ట్ అయినట్లే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఇక్కడ మీ పట్ల చాలా ప్రేమ ఉంది, మీది సోల్ బంధం ఇద్దరిది కూడా. సో ఇక్కడ కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అని అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇక్కడ మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇక్కడ దూరం అయ్యారు అన్నట్లు అనిపిస్తుంది. చూసారా, డాట్స్ అనేది బ్లాక్గా అనేది పడుతుంది. సో నెగిటివ్ థింకింగ్ అనేది ఉందన్నమాట మీ పర్సన్ సైడ్. సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వాళ్ళ మనసు కూడా ఇక్కడ అలజడిగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక స్టెబిలిటీ అనేది లేదు, మనసు ఆందోళనగా అలజడిగా అనేది అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ సైడు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, వాళ్ళు చెప్తున్న మాటలు మైండ్కి తీసుకోలేకపోతున్నారు. సో దానివల్ల మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీది కానీ మీ పర్సన్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ అయితే నేను చెప్తాను ఇక్కడ పడేటివి. ఇక్కడ బి లెటర్ అయితే నాకు కనిపిస్తుంది అండ్ కాయిన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. మనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు దూరమైనట్లు కూడా నాకు ఇక్కడ తెలుస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇది మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నమాట. మీ పట్ల వాళ్ళకి ఎలా ఉంది అంటే ప్రేమ, అన్కండిషనల్ లవ్ అయితే మీ పట్ల కనిపిస్తుంది. మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇది మీరు చైల్డిష్ దగ్గర నుంచి కూడా మీకు వీళ్ళు తెలిసి ఉండొచ్చు, లేదా మీ కాలేజ్ ఆర్ లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తులే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి చాలా పెయిన్ అనేది ఉందన్నమాట. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎన్నున్నా కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు.
నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారన్నమాట. మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోకుండా వీళ్ళేమో వాళ్ళ ప్రయత్నాలైతే చాలా ప్రయోగిస్తున్నారు. మీ పర్సన్ మైండ్ అయితే టేమ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళ మాటలకి భయపడుతున్నారు. కానీ ఎన్ని చెప్పినా కానీ మీ పర్సన్ మైండ్ అయితే ఇక్కడ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు అంటే మీ లైఫ్‌లోకి వస్తే వీళ్ళకొక సంతోషం అనేది ఉంటుందన్నమాట. తన హృదయం అంతా మీరే నిండి ఉన్నారు. మీకు మీ పర్సన్ మాటల్లో చూపకపోయినా తన హృదయంలో మీ ప్రేమననేది సారీ అండి, కాల్ వచ్చి కట్ అయింది. తన మనసుతోనే తన ప్రేమననేది మీకు షేర్ చేసుకుంటున్నారన్నమాట. తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి మీ పట్ల. ఈ మధ్య చాలా లాంగ్ ఇక్కడ మీకు డిస్టెన్స్ కూడా అయితే ఇక్కడ బాగా నాకు కనిపిస్తుంది. మీ రిలేషన్‌లో ఒక గ్రోత్ అనేది, సక్సెస్ అనేదైతే ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీకు మీ పర్సన్‌కి కూడా ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. ఫైనాన్షియల్‌గా కూడా మీరు మీ పర్సన్‌కి హెల్ప్ చేసుండొచ్చు. సో, నాకైతే కాయిన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నారో వాళ్ళ మాటలనేది మీ పర్సన్ అంటే అటు వాళ్ళకి ఏం చెప్పుకోలేక, ఇటు మీకు ఏం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఇక్కడ మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. వాళ్ళ మాటలు విన్నప్పుడు మళ్ళా కామ్ అవుతున్నారన్నమాట. ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్‌లో నేను ఎలా ఒక స్టెప్ తీసుకుంటే బావుంటుంది అనేదైతే ఎదురు చూస్తున్నారు. మీ పట్ల చాలా ప్రేముంది, ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ అయితే ఉందన్నమాట. కానీ భయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల భయపడడం జరుగుతుంది. వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కూడా అయ్యుండొచ్చు. మీ పర్సన్ లెటర్ జే లెటర్ అయ్యుండొచ్చు. వై కనిపిస్తుంది, వై లెటర్. ఇక్కడ మీరే తన స్ట్రెంగ్త్ అనైతే అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే మీరే తన బలం, బలహీనత అనైతే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళ పట్ల అంత ప్రేమనైతే చూపించారంట. సో, ఆ ప్రేమనైతే మీకు మళ్ళా పంచాలి అనేదైతే ఉంది మీ పర్సన్‌కి. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్ అనేది ఫీల్ అవుతున్నారన్నమాట మీ పట్ల. మీ రిలేషన్ అయితే మీరు నో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్ళు, మీ రిలేషన్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తుంది. మీకొక ఫ్రీడమ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోవడం, తను ఏదైనా తప్పులు చేసినా కానీ అవి మీతో షేర్ చేసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే మీ పట్ల కనిపిస్తుంది. సో, ఇది మీది సోల్ బంధం అని చెప్పొచ్చు. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. మీ ఇద్దరి మధ్య కనిపించని బంధం అయితే ఉంది. మీది కార్మిక్ రిలేషన్. మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్సెస్ అనేది రావడానికి చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీ సైడ్ ఒక స్టెప్ తీసుకొని రావాలి అంటే ఒక కన్ఫ్యూజింగ్‌లో ఉన్నారన్నమాట. ఒక క్రాసింగ్‌లో ఉన్నారు. అంటే
ఇది థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు. అది ఫ్యామిలీ అయినా కావచ్చు, అదర్ పర్సన్ అయినా కావచ్చు. సో, వాళ్ళ మాటలనేది మైండ్‌కి తీసుకుంటూ గూడా ఇక్కడ మీ పర్సన్ కొంచెము వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మనసంతా గూడా అలజడిగా ఉంది. ఒక స్థిరం అయితే లేదు ఇక్కడ. ఒక స్థిరంగా అయితే ఫీల్ అవ్వట్లేదు మీ పర్సన్. మీకు ఏదో ఒక మెసేజ్ పంపాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ రిలేషన్‌లో ఏదో ఒక స్థిరత్వం అయితే రాబోతుందన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని అడ్డంకులొచ్చినా కానీ మీ పర్సన్ అవి క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలి. మీకొక అపాలజీ చెప్పాలి అనేదైతే అనుకుంటున్నారు. అండ్ హ్మ్. కానీ వాళ్ళొక స్ట్రక్ పొజిషన్‌లో ఉండడానికి వాళ్ళ మీద చాలా ప్రయోగాలనేది చేశారన్నమాట. అంటే వాళ్ళ సైడు ఉండడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ మాట వినడానికి కావచ్చు. సో, దానివల్ల మీ పర్సన్ చాలా ఇక్కడ హెల్త్ గూడా సరిలేనట్లు అనిపిస్తుంది. డిప్రెషన్‌లో ఉంటున్నారు. కానీ ఇక్కడెవరైతే మీకు దూరమైన పర్సన్ మిమ్మల్ని ఇక్కడ లెక్క చేయకపోవడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ కూడా థర్డ్ పార్టీ కోసము వాళ్ళ మాటలు వింటూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుందిక్కడ. అండ్ మీరు ఒంటరిగా, లోన్‌లీగా గూడా చాలా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఇన్నోసెంట్ లాగా చూడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక అమాయకులనైతే చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకు అంటే మీ పర్సన్ అంటే ఇతరాత్ర మాటలు మైండ్‌కి తీసుకొని మీ రిలేషన్‌లో చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మిమ్మల్ని ఇక్కడ మీ పర్సన్ దూరం పెట్టడం అయితే జరిగింది. అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కోసమే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీలో ఉన్నారో వాళ్ళ మాటలనేది బాగా మైండ్‌కి తీసుకున్నారన్నమాట. వాళ్ళ మాటలు విని పులి కూడా పిల్లిలాగా అయిపోయారు వాళ్ళ సిట్యుయేషన్‌లో. ఇక్కడ మీ మీదేమో ఒక పులిలాగా అయితే ఇక్కడ రంకి వేయడం అయితే జరుగుతుంది. ఒక పులిలాగా గాండ్రించడం అయితే జరుగుతుంది. కానీ అక్కడైతే ఒక పిల్లిలాగా అనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. మీ రిలేషన్ ఒక బౌండరీ వేసుకున్న మీ పర్సన్ ఏదైతే ఉందో అది మళ్ళా రీసైకిల్ కావాలి అనేదైతే కోరుకుంటున్నారు. అండ్ మీ లైఫ్‌లోకి వస్తే ఒక హ్యాపీనెస్ అనేదైతే ఇక్కడ ఉంటుంది అనేదైతే మీ పర్సన్‌కి అయితే ఉందన్నమాట. ఇది లవర్స్ అయినా అయ్యుండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా అయ్యుండొచ్చు. కొంతమంది ఇక్కడ మ్యారేజ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో, అలా కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. నెంబర్ యూ లెటర్, ఎల్ లెటర్, ఐ లెటర్, సో ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది మీ పర్సన్‌కి. ఎటూ చెప్పుకోలేకపోతున్నారన్నమాట. ఏదైతే అయింది కానీ మీ పర్సన్ మీకోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని కావాలనే దూరం పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారన్నమాట. ఇక్కడేంటి అంటే మీరు మీ అవసరాలు తీర్చేంత వరకు మీ పర్సన్ ఇక్కడ మీతో హ్యాపీగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సో, ఏదైతే మీరు ఇక్కడ తగ్గించేశారో సో, మిమ్మల్ని దూరం చేయడం అయితే జరిగిందన్నమాట. మిమ్మల్ని దూరం పెట్టడం. కానీ ఈ రిలేషన్‌లో మీకొక దారైతే దొరకచ్చు అనేదైతే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మీది ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము, సోల్ బంధము. ఇది మీకొక అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది మీ రిలేషన్‌లో. మీ పర్సన్ అయితే మీ ముందుకు ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. కనిపిస్తుందా? ఎందుకంటే వాళ్ళు చాలా పెయిన్‌తో ఉన్నారన్నమాట. ఎదురు చూస్తున్నారు. మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా ఇక్కడ మీ మధ్య గొడవలనేది జరిగాయన్నమాట.
అది థర్డ్ పార్టీకి తెలిసి కూడా ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేసినట్లు నాకు కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. దానివల్ల కూడా మీకు తెలుసు కానీ, లేదు మీ పర్సన్ వాళ్ళ సైడ్ వాళ్ళకి తెలుసు కానీ, ఇక్కడ మీ మధ్య గొడవలు జరిగినట్లు నాకు తెలుస్తుంది. ఒక బౌండరీ వేసుకున్న పర్సన్ ఏదైతే ఉందో, రావాలనేది అయితే మీ పర్సన్కి కోరుకుంది. అండ్ ఈ రిలేషన్ దక్కించుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ ముందుకు ఒక ఆఫర్తో రావడం అయితే జరుగుతుంది. మీ రిలేషన్లో చాలా అడ్డంకులే ఉన్నాయన్నమాట. కొంతమంది ఎందుకు ఇంత స్ట్రక్ పొజిషన్లో ఉంటున్నారు అని అంటే, వాళ్ళు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మీరు కావాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నట్లు నాకు కనిపిస్తుంది. మీరేమో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీ పర్సన్ కోసమే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఎదురు చూస్తున్నారు. ఇంత ప్రేమ చూపించాని, ఇంత ప్రేమను ఎలా మిస్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అనేదైతే మీలో చాలా పెయిన్ అయితే ఉంది. చాలా డిప్రెషన్లో కూడా ఉంటున్నారు మీరు. అంత పిచ్చి ప్రేమ అయితే మీ పర్సన్ పట్ల మీరు పెంచుకున్నారు. లవ్. ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ ఎదుర్కోవాలనేది అయితే ఉందన్నమాట మీ పర్సన్. ఇప్పుడు ప్రెజెంట్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నా కానీ, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయినా, మీరు సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా కానీ, వాటన్నిటినీ కూడా ఇక్కడ మీ పర్సన్ అధిగమించి మీ దగ్గరికి రావాలి అంటే, ఆ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ పూర్తి చేసుకొని మీ దగ్గరికి రావాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. కానీ సమయం కోసము వెయిట్ చేస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఒక వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అన్నమాట. కనిపిస్తుందా? సోల్ బంధం. అండ్ మీ సైడ్కి వచ్చి ఏదో తన అపాలజీ ఏదైనా ఉంటే చెప్పుకోవాలి, మీ ముందుకు రావాలి, మీ ప్రేమను మిస్ అవుతున్నాను, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను అనుకునే విధంగా కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారన్నమాట. మీరే తన బలం, బలహీనత. కనిపిస్తుందా? అంత కేరింగ్ అయితే తీసుకున్నారు మీరు. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఆ బాధలు అనేది తీర్చారు. అది ఫైనాన్షియల్గా అయినా అయిండొచ్చు, మానసికంగా తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు మీరు వాటిని పరిష్కారం చేయడము, వాళ్ళకి కోపం వచ్చినప్పుడు కూడా మీరు ప్రశాంతంగా కూల్ చేయడము, అన్నిటినీ కూడా మీరు సమర్థిస్తూ ఒక మదర్లీగా అనేది ఇక్కడ కేర్ తీసుకున్నారు అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వై లెటర్ కూడా కనిపిస్తుంది. YLT వి ఇంతకు ముందే చెప్పాను అనుకుంటా. KF సో ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. J
ఓకే. ఇక్కడ ఫైనల్లీ చెప్పాలి అంటే ప్రెజెంట్ స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు. కానీ ఇక్కడ మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడము మీతో హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటారు. మీ దగ్గరికి రావాలి అని ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మీది మ్యారేజ్ వరకు వెళ్ళి ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉండడం వల్ల ఇక్కడ మీ రిలేషన్‌లో ఒక బ్రేకప్ అనేది వచ్చింది. సో, ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రావడము, మ్యారేజ్ చేసుకోవడం అయితే కూడా జరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని అంత ఎమోషనల్‌గా అయితే థింకింగ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మర్చిపోలేని స్థితిలో ఉన్నారన్నమాట. ఒకరంటే ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. మీ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. మీ ముందుకి బయలుదేరాలి అనుకుంటున్నారు. అంటే ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావాలి అనేదైతే అనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే మీ పర్సన్‌లో కనిపిస్తుంది. ఇది అండ్ మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది. చాలా ఎమోషనల్ అయితే ఉంది. సో, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. మీకు ఎంతవరకు ఈ రీడింగ్ కనెక్ట్ అయిందనేది కూడా. ఓకేనా? ఈ పర్సన్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. ఎదురు చూస్తున్నారు. ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావాలనైతే అనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరు వాళ్ళ పట్ల చూపిన ప్రేమ అయితే ఏదైతే ఉందో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను అనుకునే విధంగా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. సో, ఇది ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్‌తో నేను మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.